హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ తాగడం అంటే అనారోగ్యానికి రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పడమేనన్న ఒపీనియన్ చాలా మందిలో ఉంది. కారణం కాలుష్యం. నగరం చుట్టూ పరిశ్రమలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చెరువులో కలిసే వ్యర్థాలు, మురుగునీటి ప్రవాహంలా కనిపించే వాటర్ కెనాల్స్. ఇక మీదట ఈ పరిస్థితి మార్చేస్తామంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. అసలు తమ లక్ష్యం కూడా చెరువుల్ని పర్యావరణ రహితంగా మార్చడమే అంటున్నారు ఆయన. అక్రమ నిర్మాణాలను తొలగించడంలో బిజీగా ఉన్న హైడ్రా ఆ డ్యూటీతో పాటు చెరువుల్ని కాలుష్యం బారి నుంచి కాపాడటంపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి పనిచేయనుంది. ఇప్పటికే కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు. పొరపాటున వాటిని అతిక్రమించే ప్రయత్నం చేస్తే హైడ్రా పీసీబీ కలిసి చెరువుల్ని కలుషితం చేసే వారి భరతం పట్టడం ఖాయం. ఆల్రెడీ లేక్స్ కుంటల్ని కబ్జాదారుల కోరల నుంచి కాపాడే బాధ్యత నెత్తికెక్కించుకున్న హైడ్రా ఇప్పుడు సెకండ్ స్టేజ్ వర్క్స్ మొదలుపెట్టింది. చెరువులు, నాలాలు కాపాడాలంటే కేవలం అక్రమ నిర్మాణాలను కూలగొట్టుకుంటూ పోతే కుదరదు. చెరువులు స్వచ్ఛంగా ఉండాలంటే వాటిలో వ్యర్థాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే కాలుష్యం బారి నుంచి లేక్స్ను పరిరక్షించడానికి మరో ముందడుగు వేసింది. ఇక నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పీసీబీతో కలిసి పనిచేయనుంది హైడ్రా. ఇందుకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ జి రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. నగరంలోని చెరువులు, కాలువల్లోకి మురుగునీటితో పాటు పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు వీరు. చెరువుల్లో ఇష్టమొచ్చినట్టు ఇండస్ట్రియల్ వేస్టేజ్ డంప్ చేయకుండా హైడ్రా పీసీబీ డిపార్ట్మెంట్స్కు చెందిన సిబ్బందితో గట్టి నిఘా పెట్టనుంది. అలాగే లేక్స్, కెనాల్స్లో పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ నీటిని టెస్ట్ చేయాలని నిర్ణయించారు అధికారులు. ఒకవేళ కెమికల్స్ కలిస్తే అవి ఏ కంపెనీకి చెందినవో గుర్తించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను డెవలప్ చేయనున్నారు. త్వరలోనే పారిశ్రామిక వర్గాలతో సమావేశమై పీసీబీ నిబంధనలపై అవగాహన కల్పించనున్నారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రంగనాథ్. ఓవైపు ఆక్రమణల కూల్చివేత, మరోవైపు చెరువులను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు డబుల్ డ్యూటీ చేస్తోంది హైడ్రా. నిరసనలు, ఆందోళనలు, ఆరోపణల మధ్యలో కాస్త సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నప్పటికీ ఛాన్స్ రాగానే అక్రమ నిర్మాణాలను కూల్చివేసే విషయంలో మాత్రం వెనకడుగు వేయటం లేదు. తాజాగా సిటీ అవుట్స్కట్స్ ఏరియాలోని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్పై ఫోకస్ పెట్టింది హైడ్రా. అమీన్పూర్ వందనపూరి కాలనీలో 848 సర్వే నంబర్లో రోడ్ను ఆక్రమించి మరీ కట్టిన భవనాన్ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. నోటీసులు ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో సీరియస్ అయిన హైడ్రా బుల్డోజర్కు పని చెప్పక తప్పలేదంటుంది. మరోవైపు తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ వస్తున్న కంప్లైంట్స్ ఆధారంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ బాధితుల సమస్యల్ని వింటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. అక్రమాలను గుర్తించడం, నోటీసులిచ్చి 15 రోజులు గడువివ్వడం, ఈలోగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని యజమానులే తొలగిస్తే సరి. లేదంటే 2 వారాల గ్యాప్ తర్వాత బుల్డోజర్లతో రంగప్రవేశం చేస్తోంది హైడ్రా. కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ వర్క్ మోడ్లోకి వచ్చిన హైడ్రా అధికారులు అమీన్పూర్లోని అక్రమ నిర్మాణాలపై కొరడా జలిపించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు కూడా. మరోవైపు ఇండియన్ లేక్ మ్యాన్ ఆనంద్ మల్లిగవాడ్తో కలిసి రేగులగుంట, బక్షికుంట చెరువుల్ని సందర్శించారు. రేగులగుంట చెరువులో నీటి స్వచ్ఛత, అలాగే మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును దగ్గరుండి పరిశీలించారు రంగనాథ్. నగరంలో మొత్తం 10 చెరువుల్ని పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నామని, త్వరలో తక్కువ ఖర్చుతో 2 చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. చందానగర్ పరిధిలోని రేగులగుంట, బక్షికుంట చెరువులు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించిన రంగనాథ్ కబ్జాకు గురైన ల్యాండ్ వివరాల్ని స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని స్పష్టం చేశారు రంగనాథ్.